నిన్న సిబిజీ ప్లాంట్ ఒకటి శంకుస్థాపన జరిగింది. దానికి సంబంధించి లోకేష్ గారు చేసినటువంటి కామెంట్లు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో కొత్తగా అంబానీ గారితో మాట్లాడి తీసుకొచ్చి అక్కడ ప్లాంట్ శంకుస్థాపన జరిగినట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరే సార్, నేను ఒక వీడియో చూపిద్దాం. ఎందుకు వచ్చింది ఇది మనం మాట్లాడే కన్నా మనం ప్రజలకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే. ఈ కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. Dear Jagan Garu, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. I am happy to announce that we will continue our investments and we will invest in 10 gigawatts of renewable solar energy in the state of Andhra Pradesh. And I am particularly grateful to the Honorable Chief Minister for all his support and for inviting me to this summit. ఏమనాలండి ఇది పోనీ ఇది అనుకుంటే సార్, దీని ఒప్పందం డేట్ ఎప్పుడు? ఎందుకు సార్ ఇది గూగుల్ కాలం అండి బాబు, ఆవేశపడకండి అని నాకు సార్లు చెప్తుంటాను. 5/2/24 విశాఖలో ఒక సమిట్ అయింది. ఆ సమిట్లో రిలయన్స్ నుంచి అంబానీ వచ్చి ఈ హాజ్ అనౌన్స్డ్ దిస్. అండ్ సబ్సిక్వెంట్గా ఇది ఏదో గాలి దెబ్బ కాదు, ఈ లోకేష్ గారు చెప్పినట్టే ఏదైతే ఉందో దాని యొక్క పర్యవసానాల్లో టు ది కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏపీ మంగళగిరి, Mrs. Reliance Bio Energy Limited, 9th floor, Make, Chambers of 42222, Nirman Point, Mumbai. Copy to the Energy Department, Agriculture Department, PR and RD Department, MA and UD Department, all the district collectors, all the district industries officers. Copies to Finance, FMU, the Revenue, CT, Revenue Registration, Law, HRD Department, Accountant General, Commissioner of Commercial Taxes, Commissioner of Agriculture, Commissioner of PR, GOAP, Government of Andhra Pradesh, the CDMA, Government of Andhra Pradesh, CMDs, APIDCL and APPDCL, PS and Special Chief Secretary to the Chief Minister, PS to the Chief Secretary Government. ఇలా అందరికీ ఎందుకు రాశారంటే, సరే బాబు మీరు చెప్పినట్టు అది ఒక 500 ప్లాంట్లు అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి 5/2/24 ఇదొక ఎత్తి అయితే, మీరు వచ్చి 10 నెలలు అయిందిరా బాబు. గో దీని యొక్క ప్లాంట్ నిర్మాణాలు వివిధ దశల్లో ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఎస్ సార్, ఇవి డిస్ప్లే చేయాలి అట్లా మన వల్ల కావట్లేదు. నేను అంటుంది ఏంటంటే, ఎవరికో పుట్టిన పిల్లడు నా పిల్లడని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్న దగ్గర. సరే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనకి మీ ఆయనలో 13,50,000, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఒప్పందాలు 19,50,000, అలాగే మీరు దావోసు ఇవన్నీ కలిపి దగ్గర 33,50,000 కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. కాకపోతే డౌన్ ద లైన్ వస్తాయి. మీ టెన్యూవర్లో 34,000 చిల్లర కోట్లు గ్రౌండ్ అయితే, తదనంతర ప్రభుత్వంలో 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు ఒకరికొకరు క్రియేట్ ఇవ్వకుండా ప్రాస్పరిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 మీకు మళ్ళీ నేను చెప్తున్నా. ఇఫ్ యూ రియలీ ఆయన రిలయన్స్ అంబానీ మాట్లాడిన మాటలు కనుక వినగలిగితే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉన్నదాన్ని అడ్రస్ చేస్తూ ఈ సెట్ కేటగిరికలీ the phenomenal growth which was taking place in Andhra Pradesh. Because of this reason, I am investing more than 67,000 crores. Yes, sir. అని చెప్పడాన్ని గమనించండి అని గ్రహించండి. ఈ రెండు చేయకుండా యాజ్ ఇఫ్ మీ వలన అనంత్ అంబానీ పేర్ని, ముఖేష్ అంబానీ గారి పేరుని, ఆనందని వీళ్ళందరి పేర్లు మీరు ఉటంకించినంత మాత్రాన ఈ ఒప్పందాలు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ దాని పర్ఫార్మెన్స్ ముందుకెళ్తున్న దగ్గర రెస్పెక్టివ్ కలెక్టర్స్కి వీళ్ళందరికీ అవేర్నెస్ ఉంది. ఇవాళ మీకు తపేలా ఛానల్లోనే మీకు ఎలివేషన్లు ఇచ్చేస్తారు. నిన్న అంబానీ వచ్చేస్తాడని ఒక ఎలివేషన్ ఇచ్చారు. అంబానీ పాదయాత్రలో ఉన్నాడు, అనంత్ అంబానీ. ఏది మహారాష్ట్రలో ఆయన పాదయాత్రలో ఉన్నాడు. ఎలా వస్తారని పబ్లిసిటీ ఇచ్చారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మసిపూసి మారేడికాయ చేసి కథలు చెప్పడం అలవాటు అయిపోయి బిల్డప్ పూలతో సస్టైన్ అవ్వకపోదాం అనుకుంటే మాత్రం, మన గవర్నర్ కాదు అమాయకంగా 4 లక్షలు అంటే 4 ఎరుమాలకులను చదివించుకోవడానికి ఇవాళ ప్రతిదీ మెటిక్యులస్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 40 లక్షల పైచీలకు ఉపాధి కల్పన అన్నది అబద్ధమో నిష్ఠూరమో మీరు 5 ఏళ్ల పాటు ఆడిపోసుకున్నారు. కానీ కేంద్ర పరిశ్రమల శాఖ, అలాగే మీరు మీ అంతటి మీరు ఆయన పై కేసు ప్రవేశపెట్టిన బడ్జెట్లో
మీ అంతటి మీరే ఊటంకించి 40 లక్షల పైచీలకు ఉద్యోగ కల్పన మీద మేము మాట్లాడింది. అవును. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తి అయితే నిన్న ఆయన ఇండస్ట్రియల్ జయంత్ చౌదరి గారు Yes, sir. రాజ్యసభలో ఉమ్. 5 ఏళ్ళ రాష్ట్రంలో కొత్తగా 7.86 లక్షల మందికి పారిశ్రామికవేత్తలు వచ్చారు. సీఎం ఈజీపీ కింద 14,969 కుటీర పరిశ్రమలు, 2,106 స్టార్టప్లు, 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు. పరిశ్రమ రాలేదంటూ టీడీపీ కూటమి దుష్ప్రచారానికి ఇది ఆన్సర్ అని చెప్పారు. Yes, sir. మీరు మేము ఇది ఎక్కడ గాబరా పడక్కర్లే. ఉమ్. డిపిఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు 20 235, 21 298, 22 381, 23 586, 24 606. అలాగే పిఎంఈజీపీ కింద కొత్తగా ఏర్పాటైన యూనిట్లు 2019-20 మధ్యలో 2,196, 20-21 మధ్యలో 1,676, 20-21 మధ్యలో 2,470, 22-23లో 3,065, అలాగే 23-24లో 5,562. ఉమ్. అంటే ఇవి రెండు లెక్కలు ఎలా సరిపోయి చూశారు కదా. ఎస్ సార్. నెక్స్ట్ 20-21 మధ్యలో 111,717 ఏంటివి ఉద్యమ్ పోర్టల్ ద్వారా కొత్తగా నమోదైన ఎంఎస్ఎంఈ యూనిట్లు. ఎస్ సార్. 21-22లో 151,952, 22-23లో 167,519, 23-24లో 158,571, 24-25లో 179,688. ఉమ్. మీ ఆయనలో ఎంఎస్ఎంఈలు 3 లక్షల చిల్లర. ఇవే కదా లెక్కలు, ఎక్కడే తప్పించుకుంటుంది. ఎస్ సార్. సో ఇవన్నిటితోనూ ఫినామినల్ గ్రోత్, 40 లక్షల ఆపర్చునిటీస్ గత ప్రభుత్వం క్లెయిమ్ చేసుకున్న దగ్గర, మీరు 20 లక్షల ఉపాధి కల్పిస్తామని చెప్పిన దగ్గర నేను నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప కొత్త ఉపాధి ఏమి ఇచ్చారో సార్ చెప్పండి. ఉమ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4,000 మంది టెంపరీ ఎంప్లాయీస్ని తొలగించడం, ఇంజనీర్లు ఏమో సేల్కి తరలించడం, ఇవి మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ సార్. 11 నెలలు అయింది. ఇప్పటికి మీరు బిజినెస్ అన్న విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1 బిజినెస్ సాధించిన దగ్గర రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఎగ్జిక్యూషన్లో ఉన్నది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు యాజ్ ఇఫ్ అన్నట్టు, అవును. విచ్ ఆర్ ఆల్రెడీ గ్రౌండెడ్. మీరు నిన్న అనౌన్స్ చేసినా అది ఆల్రెడీ అంత ఫేజ్లో పని అయితే అవ్వదు కదా. అంతే కదా. ఎంతో కొంత గత ప్రభుత్వంలో తీసుకున్న ఒప్పందానికి కట్టుబడి రిలయన్స్ ఈజ్ ఎక్స్టెండింగ్ దర్ గుడ్ హార్ట్ ఎస్ సార్. ఫర్ 500+ ప్లాంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తే తప్పే ఉంది. అంతేగా. నేను లక్షలు చెప్పిన గ్రాసిం మీ ఒప్పందానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గ్రౌండ్ అయిందని. ఎస్ సార్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? దీస్ ఆర్ ఆల్. చెప్తూ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు మొత్తాన్ని తరిమి కొట్టింది, పరిశ్రమలన్నింటినీ తరలించి పడేసింది అనే కామెంట్లు చేస్తున్నారు స్టిల్. సరే చేయండి సార్, చేస్తే ఇప్పుడు నేను మీరు కాదు కదా, ఆయన చౌదరి గారు ఎందుకు చెప్పారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో? ఎస్ సార్. ఉన్న రాజ్యసభ ఎంపీలు అడగరు కదా, అడుగుతారు కదా, ఏంటంటే ఎంత ఘోరంగా ఇంత ప్యాథటిక్ పెర్ఫార్మెన్స్ ఉందా ఆంధ్రప్రదేశ్ అని. ఎందుకంటే బడ్జెట్ నేను ఎప్పుడు చెప్తా కదా, మీరు బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినవి. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, అండ్ ఇన్ ద సేమ్ సినారియో ద వే యు ఆర్ ప్రొజెక్టింగ్ ద ఆర్బీఐ డేటా, వీటిని తప్ప కాగ్ రిపోర్ట్లు తప్ప మీ దగ్గర కొత్త డేటాలు ఎక్కడ మీరు సృష్టించలేదు. సృష్టించిన నిరుపయోగం. మీ పకోడీ ఛానల్లో కూర్చొని అరుచుకుని సావడానికి, ఆడిని ఆడిపోసుకోవడానికి, బదనాం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప మీతో ఏమీ కాదన్నది సుస్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్? నిజమన్నది చెప్పరా ఈ జన్మకి?